హాయ్ అండి, నమస్తే అండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఈరోజు నేను గోంగూర నిల్వ పచ్చడి చేస్తున్నా అండి. అయితే ఈ గోంగూర మొత్తం ఎక్కడిదంటే ఇప్పుడు నేను మన పక్కన ప్లేస్లో పండిస్తూ ఉంటాను కదండి. అలానే మా వారి ఫ్రెండ్ వాళ్ళ ఇంటి పక్కన ప్లేస్ ఖాళీగా ఉంటే వాళ్ళు కూడా పండిస్తారనమాట. అయితే వాళ్ళు ఇంకా చాలా పెద్ద ప్లేస్లో కూరగాయలు అన్నీ పండిస్తారండి వాళ్ళు. యాక్చువల్గా నేను వాళ్ళని చూసే ఇన్స్పైర్ అయ్యి నేను కూడా స్టార్ట్ చేశాను. అయితే ఇదంతా కూడా వాళ్ళు ఎటువంటి మందులు లేకుండా ఓన్లీ ఆర్గానిక్ వేలో పండించినదేనండి ఇది మొత్తము. అయితే నేను మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు వద్దు అనే కొద్దీ ఇంత గోంగూర తీసి ఇచ్చారు. ఇంకా ఇంతే క్వాంటిటీ పాలకూర కూడా ఇచ్చారండి. అయితే నేను మొన్న హాఫ్ పప్పులో వేశాను పాలకూర, ఇంకా హాఫ్ ఉంది. అయితే దాంతో ఈరోజు పాలకూర పకోడీ కూడా చేసి చూపిస్తాను మీకు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, ఆర్గానిక్గా పండించిందండి. అసలు గోంగూర చాలా ఈజీగా గ్రో అవుతుందండి. మన గార్డెన్లో కూడా చూసారు కదా అసలు ఎంత ఫ్రెష్గా. ఇంకా పెద్ద మొక్కలు అయినాయండి, మీకు చూపిస్తాం మన గార్డెన్లో కూడా మళ్ళీ సాయంత్రం. అయితే దీన్ని మొత్తము ఫస్ట్ ఇలా ఒలిచి పెట్టుకోవాలండి. గోంగూర మొత్తం ఒలిచేసుకున్నానండి, ఇంత వచ్చింది. ఇప్పుడు మనము ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని మొత్తము భూమిలోంచి తీసింది కదా ఎర్రమట్టి ఉందండి, ఆ ఎర్రమట్టి పోయేంత వరకు కడుక్కొని ఇలాగ జల్లి గిన్నెలో వేసుకుందామండి. ఎందుకంటే ఎక్సెస్ వాటర్ మొత్తము జల్లి గిన్నెలో వేస్తే కిందకి పోతుంది. ఇలా ఒకసారి కడిగేసుకుంటే తర్వాత ఒక 10 మినిట్స్ ఉప్పు నీళ్ళల్లో నానబెడతా అండి. దీనికి ఏం మందులేసి పండించింది ఏం కాదు, అయినా కూడా ఏమన్నా క్రిములు ఉంటే ఉప్పు నీళ్ళల్లో వేస్తే ఏంటంటే అవి చనిపోతాయి అన్నమాట. వాటర్ చూసారా ఎంత ఎర్రగా వచ్చినాయో, ఎర్రమట్టి. ఇప్పుడు ఒకసారి వాటర్లో వేసి కడిగిన తర్వాత దీన్ని ఉప్పు నీళ్ళల్లో ఒక 10 మినిట్స్ ఉంచుతాయి కూరని. ఉప్పేస్తున్నానండి. ఈ ఉప్పు నీళ్ళల్లో ఒక 10 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇలాంటి జల్లి గిన్నెలో వేసి పెట్టేసుకోండి. వాటర్ మొత్తము పోయిన తర్వాత దాన్ని ఒక బట్టలో చుట్టి పెడితే వాటర్ మొత్తం పీల్చుకుంటుంది. కొంచెం సేపు గాలికి పెట్టేసి అప్పుడు మనము దీని పచ్చడి స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. ఉప్పు నీళ్ళల్లోంచి తీసిన తర్వాత ఎక్సెస్ వాటర్ మొత్తం పోయినాయండి. ఇప్పుడు ఏం చేయాలంటే మీ దగ్గర ఏదన్నా ఒక క్లాత్ ఉంటే చున్నీ కానీ లేదా ఏదన్నా పంచలు ఉంటాయి కదా కాటన్వి, అలాంటివి ఇట్లా పరుచుకుని ఇట్లా ఆకుకూర మొత్తం ఇట్లా పల్చగా వేసుకోవాలండి దాని మీద. ఇలా పల్చగా వేసుకొని ఆకుకూర మొత్తం ఇలా పరుచుకున్న తరువాత చున్నీని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా రోల్ చేసుకుంటే
ఇందులో ఆకుకూరలో ఉన్న వాటర్ మొత్తం ఈ చున్నీ పీల్చుకొని ఆకుకూర పొడి పొడిగా అయిపోతుంది అన్నమాట. ఇలా ఒక 10 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి. 10 మినిట్స్ క్లాత్లో చుట్టి పెట్టానండి. చూడండి పొడి పొడిగా అయిపోయింది. ఇందులో ఉన్న వాటర్ మొత్తము ఆ క్లాత్ పీల్చేసుకుంది. ఇంకా కొంచెం చెమ్మ ఉంది కదా, ఆ చెమ్మ కూడా నేను కొంచెము ఆయిల్ వేసుకున్నాను బాండ్లీలో. ఇంకా ఇందులో వేసేసి కొంచెం సేపు ఫ్రై చేస్తే ఆ మిగిలిన చెమ్మ కూడా మొత్తం పోతుందండి. ఇప్పుడు ఇందులో వేసి ఫ్రై చేయాలండి. ఎప్పటి వరకు అంటే ఈ గోంగూరలో ఉన్న వాటర్ మొత్తము ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి కొంచెం మగ్గిపోయింది. అయితే దీన్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి, ఎందుకంటే మాడిపోతుంది హైలో పెడితే. మీరు ఇలా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం చింతపండు అండి, ఎక్కువ వద్దు, ఎందుకంటే గోంగూర కూడా పుల్లగా ఉంటుంది కదా, ఎక్కువ వేయద్దు. కొంచెం చింతపండు వేసి ఇది కూడా మగ్గనివ్వాలి. ఇందులో వాటర్ ఏం లేవు, అంత ఎక్కువ కూడా మనం వేపాల్సిన అవసరం లేదండి. మగ్గిపోతే చాలు మెత్తగా. దీన్ని మళ్ళీ మనం మిక్సీలో వేస్తాం కాబట్టి కొంచెం ఇంకొక 5 మినిట్స్ ఉంచేసి తీసేద్దాం. ఇది అయిపోయిందండి, మగ్గిపోయింది. జస్ట్ ఆకులు ఇలా పేస్ట్లా కన్వర్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేస్తాం. గోంగూర వేసిన తర్వాత 1 స్పూను పసుపు వేస్తున్నా అండి. కొంచెము మెంతి పొడి, మనం వేపుకొని పొడి చేసుకున్న మెంతి పొడి వేయాలి. దాని తర్వాత కారం వేసుకోవాలండి. చాలామంది ఎండుమిర్చి కూడా వేపుకొని వేసుకుంటారు, అలా కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను కారం వేసుకుంటున్నాను. మీరెంత తింటారో కారము అంత వేసుకోండి. కావలసినంత ఉప్పు వేస్తున్నా, కల్లుప్పు వేస్తున్నా. తర్వాత వెల్లుల్లిపాయలు తాలింపులో వేస్తారు చాలామంది, కాకపోతే ఇలా మిక్సీలో గ్రైండ్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్లేవర్ బాగుంటుంది, పచ్చడి ఫ్లేవర్. ఇంకా దీన్ని మనము మిక్సీ పట్టుకుందాం. మెత్తగా గ్రైండ్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనము తాలింపు పెట్టేసుకోవడమే, ఇంకంతే అన్నమాట. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పచ్చడిని తాలింపు పెట్టుకుందామండి. నేను ఆల్రెడీ పొయ్యి మీద ఆయిల్
ఆయిల్ పెట్టేసుకున్నాను. పచ్చళ్ళలో కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలండి, నిల్వ పచ్చడి కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి నిల్వ పచ్చళ్ళలో. ఇప్పుడు ఆయిల్ కాగింది. ఇందులో నేను కొన్ని పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, అంతే అండి. ఇవి వేగిన తర్వాత ఈ పచ్చడిని అందులో వేసేసుకుందాము. నేను ఆల్రెడీ వెల్లుల్లిపాయలు ఈ పచ్చళ్ళలో వేసి గ్రైండ్ చేసుకున్నాను అనమాట. ఇంక ఇందులో నేనేం వేయట్లేదు, ఆ మూడే వేసి ఆపేసుకుందాము. కొంచెం చల్లారిన తర్వాత ఆయిల్ ఈ పచ్చళ్ళలో కలిపేసుకుందాం. అంతే అండి, అయిపోయిందండి గోంగూర పచ్చడి. దీన్ని ఇప్పుడు మనం కొంచెం చల్లారిన తర్వాత ఏదైనా గాజు డబ్బాలో కానీ ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకుని నిల్వ చేసుకోండి. 1 మంత్ వరకు పైనే ఉంటుంది ఇది నిల్వ. మీకు అంత డౌట్గా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేకపోతే బయట పెట్టుకున్నా ఏం కాదు. ఓకే అండి, బాయ్ అండి.